హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగర్ రైస్ చేసి చూపిస్తున్నానండి. దానికోసమని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బగర్ రైస్ కోసం అండి కుక్కర్ పెట్టానండి. నేను కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బగర్ రైస్ సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు అందులో మనము గరం మసాలాలు అన్నీ వేసేసుకుందాము. స్పైసెస్ అండి, గరం మసాలా అంతా గరం మసాలా వేసేసుకున్నాక ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ వేసానండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకుందాము. మగ్గనివ్వాలండి కాసేపు. ఇదిగోండి ఫ్రై అవుతుంది. ఇదిగోండి మసాలాలు వేగుతున్నాయి. మసాలాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగనివ్వాలండి. కొంచెం బంగారు గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, బంగారు కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ అంత కాదండి, మాదిరిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వేగుతున్నాయి. అసలు యాక్చువల్గా నెయ్యి వేయాలండి. మా పిల్లలు నెయ్యి వేస్తే నెయ్యి స్మెల్కి తినరు, అందుకే నేను నెయ్యి వేయట్లేదండి. ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి కలర్ కాస్త చేంజ్ అవుతున్నాయి. ఇదిగోండి ఇంకాస్త వేద్దాము. ఈ బగర్ రైస్ అనేది మనకి వెజిటేబుల్ కర్రీస్లో బాగుంటాయి, అలాగే నాన్ వెజ్లో చాలా బాగుంటాయి. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బగర్ రైస్. ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక ముద్ద ఫ్రెష్గా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అప్పటికప్పుడు రుబ్బుకుంటేనే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, అరోమా చాలా బాగుంటుందండి. ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు ముందే గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, అది కూడా బాగుంటుంది అనుకోండి. కానీ ఫ్రెష్గా చేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. కాస్త ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ పచ్చి వాసన అనేది పోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది పోవాలండి. ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేయాలన్నమాట. చాలా ఈజీ అండి బగార్ రైస్ చేసుకోవడం అనేది. ఇలా ఫ్రై చేసేసుకొని ఫ్రై అవుతుంది. చూడండి ఇలా అడుగు అంటనివ్వకూడదు, ఫ్రై అయిపోతుంది. అదిగోండి ఫ్రై అయిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి వేగేటప్పుడు అండి మంచి సువాసన వస్తుందండి ఫ్రెష్ది. అలాగని ఎక్కువసేపు ఉంచేస్తూ మాడిపోతుందండి, ఎక్కువసేపు వేయకూడదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి వేగిపోయింది నాకు. ఇప్పుడు నేను బాస్మతి రైస్ అండి ఒక 3 గ్లాసులు కడిగి పెట్టి నానబెట్టాను, పావు గంట. బాస్మతి రైస్ వేస్తున్నాను. వేసి కలపాలండి. మరీ గట్టి కలపకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది, ముక్కలైపోతుంది. మెల్లగా చిన్నగా కలుపుకోండి, పైకి కిందకి. ఇవ్వండి ఇలాగా మసాలా కింద ఏదైతే ఉందో అది పైకి వచ్చేయాలి. ఇలా పైకి కిందకి కలుపుకుంటే రైస్ అనేది అడుక్కు వెళ్తుంది. మసాలాలు మాడవండి, అప్పుడు కింద మసాలాలు ఉండిపోతే మాడిపోతుంది, పైన రైస్ పైన ఉండిపోతుంది. ఇలాగ మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేయాలి. బాగా కలిసిపోయిందండి అటు ఇటు. ఒక్క 1 మినిట్ ఈ రైస్ కాస్త మనం ఫ్రై అవ్వనిద్దామండి ఆయిల్లో. మసాలాతో పాటు ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఆ స్మెల్, మసాలా ఫ్లేవర్స్ అన్నీ పడుతుందండి రైస్కి. ఒక్క 1 మినిట్ సరిపోతుంది. అది ఎక్కువసేపు వద్దండి, ఎక్కువసేపు చేస్తే అడుగంటేస్తుంది. ఇలాగ చిన్నగా ఇదిగోండి
ఇప్పుడు ఏదైతే మనము రైస్ ఉందో, నేను 1 గ్లాస్కి బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాస్ సరిపోతుందండి. 3 రైస్కి నేను 4.5 గ్లాసెస్ వాటర్ పోసేసుకుంటున్నాను. పోసేసి కలిపేసుకోవాలండి. కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 2 స్పూన్ల సాల్ట్ వేద్దామండి. వేసి కలిపేసుకుని, అలాగే కొత్తిమీర, గుప్పుడు కొత్తిమీర వేద్దాము. వేసి కలిపేసుకుందాము. కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసాను. ఇప్పుడు ఇది హైలో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఇదిగోండి మన బగార్ రైస్ ఉడికిపోయింది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి తిప్పుకుందామండి. ఇదిగోండి కింద నుంచి తీసుకుందాం ఒకసారి. ఇదిగోండి చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది. నోరూరించే తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ రెడీ. మీకు మాత్రం నా వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.